హాయ్ హలో నమస్తే. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో హరప్పా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సైట్ వచ్చి మోహన్జాదరో గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకే, లెట్ అస్ సీ. ఈ మోహన్జాదరో ఎక్కడుంది అని అంటే ఇండస్ రివర్ దగ్గర ఉంటుంది. ఇండస్ రివర్ సింధు నదికి రైట్ సైడ్న ఈ మోహన్జాదరో అనే ప్లేస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇండస్ రివర్కి రైట్ సైడ్లో ఆ ఒడ్డున ఉంటుందన్నమాట. రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. ఇక్కడ అంటే లర్కానా డిస్టిక్ అని అంటాము. లర్కానా డిస్టిక్ ఇది ఎక్కడుంది? సింధు అనే ప్లేస్లో లర్కానా డిస్టిక్ ఉంటుంది. అది పాకిస్తాన్లో ఉంది. ఓకే, పాకిస్తాన్. అక్కడ ఈ మోహన్జాదరో అనే ప్లేస్ అప్పట్లో ఉండేదన్నమాట. ఓకే, దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి, 1922లో. ఎవరు? లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం కదా మనం, సర్ జాన్ మార్షల్. ఈయన ఏం చేశారు చెప్పండి? సర్ జాన్ మార్షల్ ఈయన గైడెన్స్ ఇచ్చారు, అంటే ఈయన హెడ్ లాగా ఉన్నారనమాట. సో ఈయన ఆధ్వర్యంలో ఈ 1922లో డిస్కవర్ చేసింది ఎవరు? ఆర్డి బెనర్జీ. ఎవరు? ఆర్డి బెనర్జీ. ఈ పర్సన్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను మీకు ఈ పర్సన్ గురించి. ఆర్డి బెనర్జీ మోహన్జాదరోని డిస్కవర్ చేసింది ఎవరి ఆధ్వర్యంలో? జాన్ మార్షల్. ఓకే, సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో. ఓకేనా? అండ్ మరి ఈయన ఆధ్వర్యంలో ఇంకో టీం ఉండేది కదా, దయారామ్ సహాని. ఆయన కనిపెట్టిందేమో హరప్ప, అది మాట్లాడుకున్నాం కదా. మోహన్జాదరో అనేది హైయెస్ట్ సిటీ గల, లార్జెస్ట్ సిటీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లార్జెస్ట్ సిటీగా పేరుందనమాట, అప్పట్లో రికగ్నైజ్ అయిందనమాట. అండ్ పాపులేషన్ కూడా హైగానే ఉంది. ఓకే, సో అండ్ మోహన్జాదరోకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది అని అంటే, అసలు మోహన్జాదరో మీనింగ్ ఏంటో చెప్పండి. ఏమంటారు? మృతుల దిబ్బ అని అంటారనమాట. మృతుల దిబ్బ అని అంటారు. ది మౌంట్ ఆఫ్ ది డెత్, అది దాని మీనింగ్ అనమాట. అండ్ ఆల్సో దీనికి గార్డెన్ సిటీ లేదా నిక్లిస్తాన్ లేదా మోడల్ సిటీ అనే పేరు కూడా ఉందంట. 3 నేమ్స్ ఉన్నాయి: గార్డెన్ సిటీ లేదా మోడ్రన్ సిటీ లేదా నిక్లిస్తాన్. ఓకే, నిక్లిస్తాన్. మోహన్జాదరోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండేది, ప్లానింగ్ ఎలా ఉండేది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే గ్రిడ్ సిస్టమ్ అనేది ఉండేది అనమాట. గ్రిడ్ సిస్టమ్ అంటే సిటీ అనేది ప్రాపర్ గ్రిడ్స్తోనే, సిస్టమేటిక్ గ్రిడ్స్తోనే డిజైన్ చేసేవారు అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రేట్ బాత్ అంటే ఐడియా ఉందా? ఇది ఏంటంటే ఓపెన్ బావ్ లాగా ఉండేవన్నమాట. అంటే బర్న్డ్ బ్రిక్స్తోని, అంటే కాల్చిన ఇటుకలతోని, అలాగే న్యాచురల్ తార్ కోటెడ్ ఉంటాయి కదా, వాటితోని కట్టేవారంట. ప్రాపర్గా వాటర్ లీకేజ్ అవ్వకుండా కట్టేవారంట. సో సమ్ రిచువల్స్కి అలా యూస్ చేసేవాళ్ళేమో అని మన అసంప్షన్ అనమాట, దొరికిన ఎవిడెన్స్ బట్టి. సో ఇది మోస్ట్లీ అప్పర్ సిటాడిల్లోనే ఉండేది. మీకు సిటాడిల్ అంటే ఏంటో చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇలాంటివన్నీ అప్పర్ సిటాడిల్ లాగా ఉండేవన్నమాట. ఓకే, సో ఇక్కడ సిటాడిల్. ఓకే, ఈ మోహన్జాదరోలో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు లైక్ ఫర్ సపోజ్ ఒక రోడ్ ఉండింది. ఓకే, సో ఇవి స్ట్రీట్ లైట్స్. అంటే ఇప్పుడు మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, అట్లా అనమాట. అంటే ల్యాంప్ పోస్ట్ లాగా ఉండేదన్నమాట అప్పట్లో. ఓకే, అండ్ ఈ మధ్యలో అక్కడ ఇవి మ్యాన్ హోల్స్. ఓకే, ఇవి మ్యాన్ హోల్స్ మధ్యలో ఉండేవి, రోడ్ మధ్యలో ఉండేవి అనమాట. అరౌండ్ 13 to 34 feet అట్లా ఉండేది డిస్టెన్స్ అంతా. అండ్ ఇటు సైడ్కే ఉండేవన్నమాట పబ్లిక్ ప్లేసెస్ అనేవి. ఈ బావులు ఇక్కడ ఉండడం అట్లా ఉండేది. మీరు మోహన్జాదరోలో మోస్ట్లీ చూస్తే జనరల్గా మనకి ఇల్లు రోడ్ వైపు ఉంటే ఇక్కడ డోర్ ఉంటుంది కదా, బట్ మోహన్జాదరోలో ఏంటి అంటే ఇక్కడ సైడ్కి డోర్ ఉంటుంది అనమాట. సో హౌజెస్కి మధ్యలో బావులు ఉంటాయి. ఓకే, వెల్స్ ఉంటాయి. ఇది లోవర్ సిటాడిల్లో. అండ్ అప్పర్ సిటాడిల్లో ఏంటి అంటే హౌస్ లోపల, ఇన్సైడ్ ది హౌస్, కోర్ట్యార్డ్లో కానీ అట్లా ఉంటుంది అనమాట. బాల్కనీ టైప్ ఉంటాయి కదా. బాల్కనీ అంటే వెనకాల ప్లేస్ ఉంటుంది కదా. సో అట్లా ఇంటి లోపల వెల్స్ ఉండేవన్నమాట, బావులు ఉండేవి. లోవర్ సిటాడిల్లో ఇట్లా ఇళ్ళకి మధ్యలో ఉండేవి. ఓకే, అండ్ గ్రేట్ బాత్ కూడా అప్పర్ సిటాడిల్లోనే ఉండేదన్నమాట. సిటాడిల్ మౌంటైన్ ఉండేది, ఒక కమ్యూనల్ వాటర్ ట్యాంక్ లాగా ఉండేదన్నమాట ఇది. సో ఫర్ రిచువల్ పర్పస్ అయి ఉండొచ్చు యాజ్ పర్ ద ఎవిడెన్స్. అండ్ ప్రైవేట్ బాత్స్ ఏంటి అంటే ఇన్సైడ్ హౌసెస్ కూడా ఉండేవన్నమాట అప్పర్ సిటాడిల్లో.
గ్రేట్ బాత్ ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక ఫిగర్ డ్రా చేశాను. ఇందులో ఎలా ఉండేది, సి ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండేది అనమాట. ఇక్కడ వస్తే చిన్న చిన్న రూమ్స్ ఉండేవి ఫర్ చేంజింగ్ రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లాగా ఉండేవి. అండ్ దీనికి ఒక ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా ఉండేది. ఇన్లెట్ 1.5 ఫీట్, అరౌండ్ 1.5 ఫీట్ ఉన్న ఇన్లెట్ ఉండేది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎంటర్ అవుతాయి ఈ గ్రేట్ బాత్లోకి. సింపుల్గా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ ఉందా ఇప్పట్లో, సో ఆల్మోస్ట్ ఆ మోడల్లో ఉండేదంట అప్పట్లో. అండ్ అవుట్లెట్ ఏంటి 7.5 ఫీట్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇదేంటి అంటే ఫిల్టరీ వాటర్, అంటే బ్యాడ్ వాటర్ని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది కదా. సో ఇది అవుట్లెట్ అనమాట. అండ్ అప్రాక్సిమేట్గా ఈ బావి ఎంత ఉండేదంటే 8 ఫీట్ డీప్ ఉండేది, ఎగ్జాక్ట్గా కాదు అప్రాక్సిమేట్గా. ఓకే. అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉండేవన్నమాట. అప్పట్లో ఇలా ఉండేది. సో ఇది ఏంటి అంటే ఇది కాల్చిన ఇటుకలతో కట్టారంట ఇది. ఓకే, మీకు అర్థమైంది కదా ఇప్పుడు గ్రేట్ బాత్ అంటే ఏంటి అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మొహెంజోదారోలో. ఓకే, హరప్పాలో గ్రానరీస్ ఎంత ఇంపార్టెంటో మొహెంజోదారోలో గ్రేట్ బాత్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇవి స్మాల్ క్యూబికల్ స్ట్రక్చర్లో ఉండేవి చేంజింగ్ రూమ్స్ అనేవి. అండ్ అంతే, ఏదైనా మిస్ చేశాను ఇక్కడ? క్లియర్ కదా, ఇప్పుడు అర్థమైంది కదా మీకు గ్రేట్ బాత్ అంటే ఏంటో. ఈ గ్రేట్ బాత్ డైమెన్షన్స్ ఎలా ఉండేవంటే 39-23 ఇట్లా ఉండేవన్నమాట. గ్రేట్ బాత్కి ఉన్న డైమెన్షన్స్ అనేవి కాల్చిన ఇటుకలతో నిర్మాణం చేసేవారనమాట. అంటే మహాస్నాన వాటిక అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇది ఎవరు కనుగొన్నారంటే ఈ పర్సనే, జాన్ మార్షల్ కనుగొన్నారు దీన్ని. ఓకే, అండ్ ఆల్సో గ్రానరీ కూడా ఉండేది. గ్రానరీ అంటే ఈ వడ్లు, ఈ ధాన్యాగారాన్ని స్టోర్ చేసుకునే ప్లేస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో గ్రానరీస్ అంటే ఏంటి అనేది. సో ఈ ధాన్యాగారాలని స్టోర్ చేసుకునే, ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసుకునే ప్లేస్ అనమాట. ఓకే, అరౌండ్ 150 అట్లా ఉంటాయి డైమెన్షన్స్ అనేవి రఫ్గా. ఓకే, ఇది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను గ్రానరీస్ అంటే ఎలా ఉంటాయి, ఎట్లా స్టోర్ చేసుకుంటారు అనేది. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. అండ్ గ్రానరీతో పాటు ఇక్కడ అసెంబ్లీ హాల్ కూడా ఉండేదంట. మల్టీ పిల్లర్డ్ అసెంబ్లీ హాల్, ఒక 40 పిల్లర్డ్ స్ట్రక్చర్ అలా ఉండేదంట అసెంబ్లీ హాల్. ఎందుకు అంటే నార్మల్గా పీపుల్ అందరు గ్యాదర్ అవ్వడానికి, అడ్మినిస్ట్రేటివ్స్ గ్యాదర్ అవ్వడానికి అట్లా ఉండేదన్నమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ హరప్పా కానీ మొహెంజోదారో కానీ బాగా లార్జ్ డెవలప్డ్ సిటీస్ లాగా ఉండేవి అప్పట్లో అని. సో అప్పర్ సిటాడిల్లో బాగా డెవలప్డ్ పీపుల్ ఉండేవారు కదా. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేది. లైక్ ఇప్పుడు మనకి రాజధాని అట్లా స్టేట్లో అట్లా, అప్పట్లో రాజధాని అవి అనేవాళ్ళు కాదు, బట్ అలా ఉండేదన్నమాట. సో అక్కడ పెద్ద అసెంబ్లీ హాల్ అనేది ఉండేది, ఒక 40 పిల్లర్ స్ట్రక్చర్ అలా ఉండేదన్నమాట. సో ఈ సోషల్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా అక్కడ జరిగేవి. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. హరప్పాలో మొహెంజోదారోలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్లో కట్టేవాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్. ఇంటికి, ప్రతి ఇంటికి మధ్యలో డ్రైనేజ్ సిస్టమ్. ఆ వాటర్ వెళ్ళడానికి అవి ఏమంటారు, కాలనీస్ని జాయిన్ చేస్తూ ఒక పైప్ వేయడం, అట్లా అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఇప్పటికే ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చేసేవారనమాట. అప్పుడు హౌసెస్ మధ్యలో, ఒక్కొక్క హౌసెస్ నుంచి ఒక పైప్. ఇప్పుడు మనం రోడ్ పక్కన పైప్స్ వేసుకుంటూ వెళ్తారు కదా, డ్రైనేజ్ పైప్స్, అట్లా అనమాట. ఓకే, పెద్ద పెద్ద పైప్స్ వేసేవాళ్ళంట అప్పట్లో. కన్స్ట్రక్షన్ అనేది అంత బాగుండేది అనమాట. వాటి పక్కనే స్ట్రీట్ లైట్స్ ఉండడము మాట్లాడుకున్నాం కదా, ల్యాంప్ పోస్ట్ అంటాం. అప్పట్లో ల్యాంప్ పోస్ట్లు ఉండేవి, ఇప్పుడు మనం వాటిని స్ట్రీట్ లైట్స్ అన్నట్టుగా యూజ్ చేస్తున్నాం. అప్పట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండేది. ఓకే, అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇప్పుడు మనం ఫైండింగ్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, ఫైండింగ్స్ ఏంటి అప్పట్లో, ఎవరైనా గెస్ చేస్తారా? ఇక్కడ డిఫరెంట్, చాలా ఆర్టిఫాక్ట్స్ అనేవి దొరికాయంట అప్పట్లో. సోషల్ లైఫ్కి, రిలీజియస్కి సంబంధించి ఆర్టిఫాక్ట్స్ అనేవి ఉండేవి. లైక్ పశుపతి సీల్ అంటే పశుపతి మహాదేవుని విగ్రహం కావచ్చు, డాన్సింగ్ గర్ల్ విగ్రహం. టెరకోటా ఉండేది అప్పట్లో. టెరకోటా, ఎడ్ల బండి, ఎద్దు ముద్రిక కావచ్చు, పక్షులవి ముద్రికలు, ఒంటె కొమ్ము ముద్రికలు, ఇట్లాంటివన్నీ అప్పట్లో ఏమంటారు, ఎవిడెన్స్ కింద వాళ్ళకి దొరికాయంట.
హాఫ్ నెమలి ఐస్ ఉంటాయి కదా, అర్ధ నెమలి నేత్రాలు ఉంటాయి కదా, అవి ఆ విగ్రహాలు పురావస్తువి అంటే రాగితో తయారు చేసిన గొడ్డల్లో, రాళ్ళతో చేసిన లింగాలు అట్లాంటివి దొరికేవంట. యానిమల్స్కి సంబంధించినవి, అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఎలిఫెంట్స్ కూడా ఉండేవంట. ఎలిఫెంట్స్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా దొరికేదంట. అలాగే అప్పట్లో మెసపటోనియాలో మెసపటోనియా ఆ సివిలైజేషన్కి సంబంధించిన 3 స్తూపాకారపు ముద్రికలు కూడా దొరికాయని చెప్పారనమాట. ఓకే, అండ్ ఆల్సో ఎలా స్పాయిల్ అయ్యాయి అని అంటే ఈ సిటీస్ అన్ని కూడా ఫ్లడ్స్ రావడం వల్ల స్పాయిల్ అయ్యాయి అని చెప్తారు. జస్ట్ మన అజంప్షన్ అంతే. అండ్ ఋగ్వేదంలో ఏముందంటే దీని గురించి ఇంద్రుడిచే పిడుగుపడడం వల్ల ధ్వంసం అయిపోయింది అని ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన అజంప్షన్స్ అన్నమాట, అప్పుడు దొరికిన ఎవిడెన్స్ బట్టి మనం అనుకునేవి. ఓకే, సో మనకి దొరికిన ఫైండింగ్స్ ఏంటి అని అంటే ఈ పశుపతి సీల్, డాన్సింగ్ గర్ల్ అండ్ ఈ డిఫరెంట్ ఎంబ్రాయిడరీ రోప్స్ ఉంటాయి కదా, ఫీమేల్స్ మేల్స్ వేసుకోవడానికి ఆర్నమెంట్స్ కావచ్చు, అవి దొరికాయి. అండ్ ఆల్సో ఇలా డిఫరెంట్ స్తూపాలు ఉంటాయి మెసపటోనియాకి సంబంధించినవి, వాటి ముద్రికలు దొరికాయి. అండ్ యానిమల్స్, బఫెలోస్ ఇట్లాంటి వాటి ఎవిడెన్సెస్ కూడా, ఆ ముద్రికలు కూడా మనకు దొరికాయి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రేట్ బాత్, అసెంబ్లీ హాల్, గ్రానరీ, ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రేట్ బాత్, అసెంబ్లీ హాల్, గ్రానరీ. ఓకే, అండ్ ఎక్స్కవేటర్ ఎవరు, ఎవిడెన్స్ని కనుగొన్నది ఎవరు అంటే ఆర్డి బెనర్జీ. ఎవరి ఆధ్వర్యంలో అని అంటే సర్ జాన్ మార్షల్. ఓకే, ఏ ఇయర్లో కనుగొన్నారు? 1922. మరి హరప్ప 1921. ఓకే, క్లియర్ కదా. అండ్ ఆక్యుపేషన్ అప్పట్లో ఏముండేది, వీళ్ళ వ్యాపారం అనేది ఎలా ఉండేదంటే అగ్రికల్చర్ మీద, ట్రేడ్ మీద, క్రాఫ్ట్ మ్యాన్షిప్ మీద, అడ్మినిస్ట్రేషన్ అండ్ రిలీజియస్ రోల్స్ ఉండేవన్నమాట. అంటే కల్చరల్కి సంబంధించినవి, దేవుణ్ణి పూజించడము అట్లా. అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రిడ్ ప్లానింగ్ ఇట్లాంటివి అనమాట. ఓకే, అంటే మొత్తం ఎలా కంట్రోల్ చేయాలి, ఏది ఎలా నడిపించాలి అలా. క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంటే ఇక్కడ బీడ్స్, పోట్రీ, ఆర్నమెంట్స్ తయారు చేయడం, ఏమంటారు బోన్స్తోని కానీ అట్లా అనమాట. ట్రేడ్ అంటే మీకు తెలుసు కదా, సీల్స్, ఈ ముద్రికలు, స్టాచ్యూస్. అగ్రికల్చర్ విషయానికి వస్తే గ్రానరీస్, కాటన్ కావచ్చు, అట్లా రిలేటెడ్ ఫుడ్ అండ్ టెక్స్టైల్ ట్రేడ్ అంతా కూడా నడిచేదంట అప్పట్లో. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేద్దామంటే కమెంట్ చేయండి. అండ్ మీకు కుదిరితే మెన్షన్ చేయండి ఫైండింగ్స్, ఆక్యుపేషన్ అట్లా డిఫరెంట్గా కమెంట్లో, సో దట్ మీరు రిఫర్ చేస్తున్నప్పుడు వీడియో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈజీగా పాయింట్ చెక్ చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియోలో మనం మోహెంజోదారో గురించి కవర్ చేసాం కదా. సో నెక్స్ట్ వీడియో వచ్చి నెక్స్ట్ ఏముంది, సైట్స్లో చన్హుదారో, ఇవి చెక్ చేద్దాం. కాలిబన్, లోథల్, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.